హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా బాగున్నాను. మీన్స్ ఏంటంటేనండి, దాదాపు ఒక వారం నుంచి మన ఛానల్లో వీడియోస్ ఏం రావట్లేదనమాట. దానికి కారణం ఏంటంటేనండి, ఫ్యామిలీ అంతటికీ ఫీవర్స్ అనమాట. మా ఇంట్లో మా పెద్ద బాబుకి, మా చిన్న బాబుకి, అందరికీ ఫ్యామిలీ అందరికీ ఒక్కసారి హఠాత్తుగా అనుకోకుండా అందరికీ జ్వరాలు వచ్చేసినాయి అనమాట అండి. అందుకని నేను వీడియోస్ ఏం చేయడం జరగలేదనమాట. సో ఇంకా ఇంకేంటంటే, అందరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని పలకరించకుండా ఈ రోజుతో దాదాపు వారం రోజులు అయిపోతుందనమాట. సో ఒక్కసారి మిమ్మల్ని పలకరిద్దాము, మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? అందరికీ నమస్తే అండి. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఓకేనా అండి. ఇంకా విషయం ఏంటంటే, అనుకోకుండా వచ్చేసినాయి అనమాట అండి. ఊరు ప్రయాణం ఒకటి ఉండి నేను వీడియోస్ ఏం చేయడం జరగలేదనమాట. ఆ ఊరు ప్రయాణం కూడా క్యాన్సిల్ అయిపోయిందనమాట. మా పెద్ద బాబుకి, మా చిన్న బాబుకి ఇద్దరికి జ్వరం రావడం మూలన. సో అందుకని నేను వీడియోస్ ఏం చేయలేదండి. సో మీరు గంగ గారు ఏమైపోయారు ఏంటి, అసలు వీడియోస్ ఏం రావట్లేదని చెప్పేసి అనుకుంటున్నారేమో. సో నేనైతే ఎక్కడికి వెళ్ళలేదండి. చెప్పాను కండి, కొంచెం మా పిల్లలకి ఫీవర్ రావడం మూలన వీడియోస్ అనేది ఏం చేయడం జరగలేదనమాట. సో ఎండలు బాగా వేస్తున్నాయండి. ఎండలు వేయడం మూలన ఏంటంటే, వాతావరణంలో ఒక్కసారి చేంజ్ అనేది వచ్చేసేసి అందరికీ ఫీవర్స్ అనమాట. వైరల్ ఫీవర్ లాగా ప్రతి ఒక్కరికి, మా ఊర్లో ప్రతి ఒక్కరికండి, మా బజార్లో అయితే మరీ విపరీతంగా ఇంటింటికి 4-5 ఫీవర్స్ అనమాట. టైఫాయిడ్, చికెన్ గున్యా అని, మలేరియా అని, డెంగ్యూ అని అట్లా వచ్చేసినాయి అనమాట. ఈ రోజే కొంచెం వాతావరణం చల్లబడి దేవుని దయ వల్ల వర్షం అయితే పడుతుందండి. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఇదిగోండి వర్షం అయితే పడుతుందన్నమాట. బయట బాగా ఉరుముతుందన్నమాట. సో ఇక అందుకనే మిమ్మల్ని కూడా పలకరిద్దాము, మీరు నా ఫ్యామిలీ కదా అని చెప్పేసి మీతో కూడా మాట్లాడదాము అని చెప్పేసి ఇక నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక మా పిల్లలన్నీ తినేది పత్తింగ్ కూరలే కాబట్టి నిన్నటి నుంచే కొంచెం వాళ్ళకి భోజనం పెడుతున్నాను అనమాట. అంతకుముందు అసలు భోజనం అనేది ఏం పెట్టలేదండి. సో మన బీరకాయని, మరి దొండకాయని ఇవే చేస్తూ వచ్చానమాట పిల్లలకి. ఈరోజే కొంచెం నోరు బాగాలేదు మమ్మీ, కొంచెం ఇంకేమన్నా చేయవా అని చెప్పేసానంటే కొంచెం మీకు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం నల్లగారం అయితే చేశానండి పిల్లల కోసం. నల్లగారం చేసేసేసి కొంచెం సొరకాయ ఉంటే ఇంట్లో ఒక ముక్క, చిన్న ముక్క, ఇది కూడా నల్లగారం అయితే చేశానండి. నల్లగారం చేశాను. చిన్నుల్లిపాయలు చక్కగా బాగా ఎక్కువగా వేసి నల్లగారం అయితే చేశాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే, పప్పు అయితే ఉండానండి పిల్లల కోసం. అది ఇక సొరకాయ పప్పు ఉండను అనమాట. పిల్లలు కొంచెం తింటారులే అని చెప్పేసి సొరకాయ పప్పు ఉండడం అయితే జరిగిందనమాట. ఇదిగోండి సొరకాయ పప్పు అయితే ఉన్నానండి. సొరకాయ పప్పు చక్కగా మన నూనె అంతా వేసి, నెయ్యి వేసి మనం కొంచెం తాలింపు అయితే పెట్టాను. ఇదేమో పెరుగనమాట. రైస్ అయితే ఇక ఇప్పుడే ఉన్నానండి. అదిగోండి రైస్ అయితే ఇప్పుడే ఉన్నానమాట. సో ఇక అన్ని పత్తింగ్ కూరలే కాబట్టి వాళ్ళకి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. హాట్ వాటరే ఇస్తున్నానండి. అసలు చన్నీళ్ళు అనేవి అస్సలు ఇవ్వట్లేదు అనమాట. హాట్ వాటరే ఇస్తున్నాను, హాట్ వాటరే తాగుతున్నాను. సో నన్ను మిస్ అయ్యారేమో కమెంట్లో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని, చాలా మిస్ అయ్యాను. నేనైతే నిజంగా మిమ్మల్ని చాలా మిస్ అయ్యానండి. చూడండి, మీకు వర్షం కూడా చూపిస్తాను. ఇదిగోండి వర్షం పడుతుందండి బాగా. ఒకదాన్నే ఉన్నాను ఇంట్లో. అయితే పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు. మా వారైతే ఇంకరాలు. మన మనీ ప్లాంట్స్ చూసారండి చక్కగా ఎంత దూరం వెళ్ళినాయో. జాగ్రత్తగా వాటర్ పోసి పెంచుతుంటే అంత దూరం వెళ్ళినాయి అనమాట. సో వీడియోస్ రావట్లేదు కదా అని చెప్పేసి నన్ను మర్చిపోయారేమో అనుకున్నానండి. నేనైతే నిజంగా నన్ను ఎవరు మర్చిపోవద్దు. నేను మీ ముందుకు వస్తాను త్వరలో. ఒక మంచి కుకింగ్ వీడియోతో వస్తాను, రావాలనుకుంటున్నాను. సో దగ్గరలో నా బర్త్డే ఉంది, ప్లస్ మా పెద్దబాబు బర్త్డే కూడా ఉందన్నమాట. సో మీ అందరినీ మిస్ అవుతున్నానండి చాలా. నేను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను లేటుగా పెట్టినా సరే నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది కేవలం మీ సపోర్ట్ మూలానే నేను ఎంత దూరం రాగలను అనమాట. సో ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే నన్ను ముందుకు తీసుకువెళ్ళండి. వీడియోస్ రావట్లేదని చెప్పేసి ఎవ్వరూ ప్లీజ్ బాధపడద్దు. నా వీడియోస్ తప్పకుండా వస్తాయండి. పెట్టాలనుకుంటున్నాను, చెప్పాను కదా కొంచెం ఫీవర్ మూలన ఒక్కసారి ఫ్యామిలీ అంతటికి ఒక్కసారి వచ్చేసింది అనమాట అండి. సో అందుకని నేను వీడియోస్ అనేవి పెట్టడం జరగలేదు. సో
నిజంగా నేను చాలా చాలా మిస్ అయ్యానండి మిమ్మల్ని. నిజంగా చాలా మిస్ అయ్యాను. రోజు మీతో మాట్లాడుకుంటూ, మీకు నేనేం చేశానో చెప్పుకుంటూ, నేను ఏం వండుతున్నానో మీకు చూపించుకుంటూ, మీతో మాట్లాడుకుంటూ, నా బాధలే కానీ నా సంతోషాలే కానీ మీతో షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వీడియో తీసుకోవడం అలవాటు అయిపోయి ఈ వారం రోజులు ఏంటో ఒక విధమైన బాధ, మిమ్మల్ని నేను కోల్పోయినట్టుగా, అసలు ఏంటో అయిపోయినట్టుగా చాలా ఫీల్ అయిపోయాను అనమాట. సో దేవుని దయ వల్ల, దేవుని కృపను బట్టి మా పిల్లలకి తగ్గిందనమాట కొంచెం. సో ఇక రేపటి నుంచి మనం వీడియోస్ని చక్కగా చేసుకుందాం, కంటిన్యూ అవుతాయి అనమాట మన కుకింగ్ వీడియోస్ అనేవి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, సారీ అండి, వెరీ వెరీ గుడ్ నైట్ అండి అందరికీ. సో టెన్షన్లో మీతో మాట్లాడుతుంటే ఏం అంటున్నానో కూడా నాకు తెలియట్లేదు అనమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేపటి రోజున మనం మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ మీతో మాట్లాడతాను. మీతో చక్కగా మాట్లాడుకుంటూ మీతో చక్కగా వంట అనేది చేస్తానండి. ఓకేనా అండి? బాయ్ బాయ్ అండి అందరికీ. వర్షం పడుతుందండి, చాలా కూల్గా అయిపోయింది వాతావరణం. ఈరోజే కొంచెం చల్లగా ఉందన్నమాట, చాలా సంతోషంగా ఉంది. సో బాయ్ బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి మిమ్మల్ని. బాయ్.